ఏంటే నా మనసులో మాట నువ్వెలా చెప్పావు? ఈ టైంలో నువ్వు ఇలాగే ఆలోచిస్తావని నాకు తెలుసక్క. అందుకే చెప్పాను. అమ్మో, నేను లోపల అనుకున్నానా, పైకంటే ఇది వినేసి చెప్పిందేమో అనుకున్నాను. అనుకుంటావే, నువ్వు చాలని అనుకుంటావు, చాలానే చేస్తావు. ఎందుకు కొట్టావే? ఏయ్ ఆగవే, ఎందుకు చెంపలు పగులు కొడుతున్నావు? కొట్టడం కాదు, నిన్నసలు చంపేసిన పాపం లేదు తెలుసా? నిన్నసలు నా అక్కవి అని అనుకోవడానికి సిగ్గుగా ఉంది. ఏం చేశాను? ఏం చేసావా? కుంకుమ పువ్వు మార్చేసి నీ చెల్లెల్ని బయటకు గెంటించి నీ చెల్లెలి జీవితాన్ని నాశనం చేయాలని చూడలేదా నువ్వు? నేనా? మరీ అంత అమాయకురాల్లాగా మాట్లాడక్కర్లేదు. ప్రేమ్ బాబు నీ క్రైమ్ సినిమాని చూపించారు, ఆయన మార్చారు కాబట్టి సరిపోయింది. లేదంటే నేను పోయేదాన్నే కదా. నువ్వేమీ పైకి పోవాలని నేను చేయలేదు, బయటకు పోవాలనైతే చేసావు కదా. నీకేం ద్రోహం చేశానని నా మీద ఇంత పగబట్టావు? ఎందుకు పదే పదే తప్పులు చేస్తూ నిన్ను నువ్వే దిగజార్చుకుంటున్నావు? అది ఏదో సోది చెప్పి కవర్ చేయాలని చూడకు. ఇక్కడ అందరికీ నువ్వు ఓ యువరానివని నువ్వు చెప్పుకుంటూ మాయ చేస్తుంది నాకు తెలుసని మర్చిపోయావా? ఒక్క క్షణం నీ గురించి ఆలోచించడం నేను మర్చిపోతే నువ్వు నా తోడ పుట్టిన దానివని, రామచంద్రయ్య కూతురువని అందరికీ తెలిసిపోతుందని గుర్తుపెట్టుకో. అక్కవి కదా అని నోరు మూసుకునుంటున్నాను, కానీ నువ్వలా లేవు. ప్రేమ్ బాబు పుణ్యవాణి నీ ఘాతుకం బయటపడింది. అందరికీ కూడా ఇప్పుడు బయటపడేదే. ఏంటి అలా చూస్తున్నావు? ఎలా ఆగిందనా? సరిగ్గా చూడు, ముందే ఉంది చూడు. ఉందా? అవును బాబు, అవును అవును బాబు, నేను పాస్ అయ్యాను. నేను నేను లాయర్ నయ్యాను బాబు. నేను పాస్ అయిపోయాను బాబు. నేను పాస్ అయ్యాను ప్రేమ్ బాబు. నేను పాస్ అయ్యాను. నేను పాస్ అయిపోయాను బాబు. ప్రేమ్ బాబు, మీరు కనుక ఆ రోజు లేకపోయి ఉంటే నేను ఎగ్జామ్ రాసుండేదాన్నే కాదు, ఈరోజు పాస్ అయ్యేదాన్నే కాదు. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ సో మచ్ బాబు. హే శ్యామ్, ఈ హ్యాపీనెస్ లో అలాగే ఒక కిస్ పెట్టచ్చు కదా. మిసలెన్నో జతపడిపోవే మనసా. అలజడి
గిసగిసలాడే మిసమిసలెన్నో జతపడిపోవే మనసా ఇక్కడే ఉన్నారా? ఏం చేస్తున్నారు? నేను బార్ ఎగ్జామ్ పాస్ అయ్యానత్తా. ఇప్పుడు రిజల్ట్ వచ్చింది. అదే ప్రేమ్ బాబుతో చెప్తున్నాను. అవునా? ఆ, నువ్వు పాస్ అయ్యావా? అవునత్తా, నేను పాస్ అయిపోయాను. నేను చెప్తూనే ఉన్నాను కదా. ఓ టెన్షన్ పడిపోయావు. చూడు ఇప్పుడు పాస్ అయిపోయావు. కంగ్రాట్స్ కోడలా. థ్యాంక్స్ అత్తా. కంగ్రాచులేషన్స్ జామ్. థ్యాంక్ యూ చిట్టి. ఈ రోజు నుంచి నువ్వు లాయర్ గా అర్హత సంపాదించావు. ఎస్. ఈ శుభ సందర్భంగా ఏమన్నా చేయాల్సిందే. అదే నేను అనుకుంటున్నాను. ఒకటికి ఇంకొకటి ఇచ్చేయాలి కదా. ఏంటది? ఆ, ఏం లేదత్తా. మంచి స్వీట్ చేసి తీసుకొస్తాను. అందరితో ఈ హ్యాపీనెస్ ని షేర్ చేసుకోవాలి. పదత్తా, పద. పద.